मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी ये। करो सब्सक्राइब, कमेंट एंड लाइक। ఆడతా కొత్త పాటకి నేను ఆడతా, కొత్త పాటలు అన్నీ పాడతా, అన్నీ నేనే చేస్తాను. ఎందుకంటే నాకు అన్నీ వస్తుంది కాబట్టి మీ అందరికి అన్నీ వస్తుంది. వీళ్ళ పాటలు వింటే ఆ తాబేలు కూడా షెల్ లో నుంచి బయటకు వచ్చి డాన్స్ ఆడుతుంది అనుకుంటాను. నాకు కూడా ఇలాంటి ఒక ఫేమస్ రాక్ స్టార్ అవ్వాలి. ఆట అంటే ఒక ఆట ఎప్పటికీ సంతోషమే. పెద్ద బండిలో నేను వచ్చి ఎంట్రీ ఇవ్వాలి. నా దగ్గర నుంచి ఏమైనా దొరుకుతుందని ప్రజలు ఎదురు చూడాలి. ఇంటర్వ్యూల పైన ఇంటర్వ్యూ ఇవ్వాలి. అన్ని పేపర్లోనూ నా ఫోటో. ఆట అంటే ఎప్పుడు సంతోషం. కిటీ, నేను కూడా అవ్వాలి ఒక పెద్ద రాక్ స్టార్. హనీ అటు చూడు, వచ్చే వారం కాన్సర్ట్ కాంపిటీషన్ ఉంది. కిటీ, నా బ్యాండ్ లో బన్నీ, జోర్దార్ ఇంకా పోపట్ కూడా ఉన్నారు. వావ్, ఇది నిజంగానే మంచి ఐడియా. త్వరగా రా, మనం వెళ్ళి ఫామ్ తీసుకుందాం. నేను ఈ కాన్సర్ట్ కోసం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఒకవేళ వాళ్ళ ముగ్గురు ఒప్పుకోకపోతే? దిగులు పడకు, చేతులు జోడించి మోకాల మీద కూర్చొని వాళ్ళే వస్తారు. నేను చేతులెత్తి దండం పెడుతున్నాను, దయచేసి నా బ్యాండ్ లోకి వచ్చి చేరండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మీ ముగ్గురిని నేను బ్రతిమాడుకుంటున్నాను ప్లీజ్. ఐడియా చాలా బాగుంది. ఆ కాన్సర్ట్ కాంపిటీషన్ లో తప్పకుండా మనం పాల్గొనాలి. నాకు తెలిసిన మ్యూజిక్ మాస్టర్ ఒకరున్నారు. మనం అతని స్టూడియోకి వెళ్ళి రాక్ స్టార్ అవ్వడానికి ట్రైనింగ్ తీసుకుందాం. నేను అతనికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటాను. కాల్ చెయ్యి. చేస్తాను. త్వరగా చెయ్యి, లైన్ వెళ్తోంది. దొరికారా? నువ్వు ఇలా అడుగుతూ ఉంటే కాల్ ఖచ్చితంగా దొరకదు. కాస్త ఓపిక పట్టు. నేను మన బ్యాండ్ కి ఒక పేరు కూడా ఆలోచించాను. మనమే ద జోల్ స్టార్స్. అపాయింట్మెంట్ తీసుకునే వచ్చాం. మేమెందుకు అవుట్? నువ్వే అవుట్. మిమ్మల్ని అవుట్ అని చెప్పడం లేదు, క్రికెట్ లో అవుట్ గురించి చెప్తున్నాను. ఎందుకంటే నేను అంపైర్ కదా, అలవాట్లో నేను అలాగే అంటాను. తప్పుగా అనుకోకండి మిత్రులారా, ఇతనే మన మ్యూజిక్ గురు శ్రీ బైజు. ముందుగా నేను అంపైర్ గా ఉండేవాడిని. క్రికెట్ లో అందరికి అవుట్ ఇచ్చేవాడిని. అప్పుడు ఒకరు నాతో అన్నారు, మీరు ఎందుకని మ్యూజిక్ గురు అవ్వకూడదని. అప్పటికే నా చెయ్యి పైనే ఉంది కాబట్టి నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాను. తప్పుగా అనుకోకండి. చెప్పండి. సారీ సిక్సర్ నేను మీకు ఎలాంటి మ్యూజిక్ నేర్పిస్తానంటే 99 కొట్టిన తర్వాత మీ కాన్సెప్ట్ 2020గా మారిపోతుంది. ఇకే మీ షో కూడా మారిపోతుంది. రండి, ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోండి. ఇంట్రెస్టింగ్. మీరు మాకు గిటార్ వాయించడం నేర్పించండి. అరే, ఇది చాలా ఈజీ. గిటార్ ని ఇలా పట్టుకోండి. ఆ తర్వాత ఇలా షాట్ కొట్టండి. నన్నా నిన్ని నన్నా నన్నా లల్లా లల్లా లిల్లీ లల్లా. మ్యూజిక్ అంటే నాకు ప్రాణం, మిగతాదంతా నాకు అనవసరం. అంపైర్ లేపుతారు అప్పుడప్పుడు చెయ్యి, నువ్వు కొట్టుకు వెళ్ళి కొనుక్కొస్తావు ఒక కొత్త పొయ్యి, అది లెక్క. మ్యూజికే నాకు అన్ని మిగతావి నాకు అనవసరం. మైక్ ని నేను స్టైల్ గా పట్టుకుంటాను, పాటని నేను ఎదుర్కొట్టేస్తాను. ఒకసారి నా పాటని మీరు విని బాగా సంతోషంగా ఎంజాయ్ చేయండి. మీరు ఎవరు అనుకుంటున్నారు? మేమే జోల్ స్టార్స్. మ్యూజికే మాకు అంతా. మైక్ ని నేను స్టైల్ గా పట్టుకుంటాను, పాటని నేను ఎదుర్కొట్టేస్తాను. ఒకసారి నా పాటని మీరు వినండి, వింటే మీకు అర్థమవుతుంది మేము ఎవరని. మేమే జోల్ స్టార్స్.
అవును, అది వీళ్ళే. ఈ రోజు కాన్సర్ట్ కాంపిటీషన్ లో మీ పేరునిచ్చుకోండి. అయితే ఓహో, వీళ్ళు మనకంటేనే బాగానే బ్యాన్ చేస్తున్నారు. అయితే నిన్ను ఎవర్రా తోడేలతో చేర్చింది? నువ్వు గాడిదా. నీకు ఇంకా నా అర్థం కావట్లేదు. వీళ్ళు మాత్రం వచ్చారంటే మన కాన్సర్ట్ లో గెలవనే లేవురా. అయితే మనం కాన్సెప్ట్ వదిలేద్దాం. నోరుమోయ్, మన కాన్సర్ట్ కి వెళ్ళబోతున్నాం, మనమే గెలవబోతున్నాం. నా దగ్గర సూపర్ అయినా ఐడియా ఉంది, విను. ఇప్పుడు మీరందరూ స్పిన్ బాల్ నుంచి ఫాస్ట్ బాల్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీటు ఇంత కాన్సెప్ట్ తప్పుగా అనుకోకండి. జోల్ స్టార్ రాక్ బ్యాండ్ రాక్. మాతోనే పోటీ పడతారా మీరు? ఇన్స్ట్రుమెంట్స్ లేకుండా పోయిందంటే దాని తర్వాత ఎలా కాన్సర్ట్ చేస్తారు మీరు? మన షోని చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాలి. ఇంట్రెస్టింగ్. మీరు మాకు గిటార్ వాయించడం నేర్పించండి. ఆ కాన్సర్ట్ కాంపిటీషన్ లో తప్పకుండా మనం పాల్గొనాలి. నాకెందుకో ఇక్కడ ఒక పెద్ద భూకంపం వచ్చినట్టుగా అనిపిస్తోంది. వచ్చింది భూకంపం కాదు, వేరే వాళ్ళెవరో వచ్చారు కాదు, ఇదిగో ఇక్కడే ఉన్నారు. ఎవరు? అరే వీళ్ళు మన కాంపిటేటర్లు. స్టేజ్ లో పెర్ఫార్మ్ చేయడం మానేసి బ్యాక్ స్టేజ్ కు వచ్చి ఇలా చేస్తున్నారు. ఏంటి అనుమానమా? ఇప్పుడు మీ తబలా కప్పలా అయిపోయింది. గిటార్ చూడండి ఎలా అయిపోయిందో. ఫ్లూట్ ని చూసావా, రూట్ లేని చెట్టులా అయిపోయింది. అయితే ఏంటి? ఎందుకురా నీకేమీ అర్థం కావట్లేదు? దీని తర్వాత వీళ్ళు ఎలా కాన్సర్ట్ ని గెలుస్తారు? ఏ చేతులతో వీళ్ళని ఇన్స్ట్రుమెంట్స్ ని పట్టుకోవాలో ఇంకా ఆ చేతులతోనే మనకి క్లాప్స్ ని కొట్టాలి. బాయ్. చెప్పాలంటే ఇది వైట్ బాల్. ఇది చాలా తప్పైన విషయం. ఇక ఖచ్చితంగా ఫాస్ట్ బాల్ వేయాల్సిందే. లెగ్ స్పిన్ పని చెయ్యదు. ఆగండి ఫ్రెండ్స్, అక్కడే ఆగండి. ఇలా చూడు, నన్ను అడ్డుకోకు. వాళ్ళిద్దరిని ఊరికి వదిలిపెట్టాను. ఇలా చూడు పెద్దోడా, ఇప్పుడు మనం వాళ్ళని కొట్టడం కన్నా ముఖ్యం ఆ కాన్సర్ట్ లో గెలవడం. సరిగ్గా చెప్పాడు. పార్టిసిపేట్ చెయ్యకపోతే మనం గెలవలేము కదా. ఏంటి అనుమానమా? మనం వేరేదైనా ఆలోచించాలి. కాన్సర్ట్ లో మనం ఎలా పర్ఫార్మ్ చేయాలి? మీకు గుర్తుందా, మీరు మమ్మల్ని బ్యాట్ తోను బాల్ తోను మ్యూజిక్ చేయమన్నారు కదా. తప్పుగా అనుకోకండి. అయితే మేము కూడా అదే విధంగా ఇక్కడ మ్యూజిక్ చేయబోతున్నాం. శబాష్ శబాష్ శబాష్. భలే గురుజీ భలే. ఇప్పుడు మనం బన్నీ కోసం గిటార్ చేస్తే సరిపోతుంది. ఈ రోజు ఈ కాన్సర్ట్ కాంపిటీషన్ కోసం మీ అందరికి స్వాగతం చెప్తున్నాను. పాటని చూడండి, పాడేదాన్ని వినండి. మీ అందరి గురించి పాడుతాను. నేను పాడుతా, మీరు అందరు వినండి. వరే వా, పాట అదిరిపోయింది. చాలా బాగా పాడారు. పదండి స్కోర్ ఏంటో కనుక్కుందాం. 8 points. నిజంగానే మంచి స్కోరే. నెక్స్ట్ రాబోతున్నారు మన జోల్ స్టార్ టీమ్. ఫస్ట్ బాల్ మీరు 6 కొట్టాలి.
జీవితం ఒక ప్రయాణం మానవ్ అందులో కష్టపడతాం ఆడతాం ఇంకా పాడుతాం హనీబడి పోపెట్ జోర్దార్ సంగీతం అంటే నాకు ఇష్టమే మిగతావి నాకు కష్టమే గుర్తుంచుకోండి అందరూ మా బ్యాండ్ పేరు జోల్ స్టార్స్ మా బ్యాండ్ పేరు జోల్ స్టార్స్ అద్భుతంగా పాడావు తమ్ముడు అద్దర కొట్టేశావు అది మాత్రం కాదు వీటిని మీరు చేత్తో తయారు చేశారు అద్భుతం అసలైన స్టార్ ఈ రోజు మీరే జడ్జి గారు చెప్పండి వీళ్ళ స్కోర్ ఓహో ఫాక్సీ టెల్కి ఇచ్చారు 8 పాయింట్స్ కానీ హనీ బ్యాండ్ కి ద జోల్ స్టార్ కి లభించింది 7 పాయింట్లే అరే థర్డ్ అంపైర్ డిసిషన్ వచ్చింది ఇలాంటి సస్పెన్స్ ఇప్పుడే నేను చూస్తున్నాను జడ్జి గారు అసలైన బ్యాండ్ అయిన హనీ బ్యాండ్ కి ఇచ్చారు 7+13 అంటే మొత్తంగా 20 పాయింట్లు ఇది మంచి విషయమే 20 పాయింట్లు దొరికింది ఈ రోజు విన్నర్ హనీ ఇంకా తన మిత్రులే ద జోల్ స్టార్ మనం గెలిచాం స్నేహితులారా మనం గెలిచాం Game on! Now game on with Kiko! And get your power mode on! If you have not experienced the same, download the game! Available on Google Play.